హైవేస్ క్యాటస్ డివోషన్ వీడియో పెడుతున్నా. సినిమా అండ్ డివోషన్ రెండు కూడా కలగలిపి ఉన్నటువంటి వీడియో ఇది. కన్నప్ప అరుదైన గౌరవం దక్కించుకుంది. మామూలుగా రాష్ట్రపతి భవన్లో ఒక సినిమాను ప్రదర్శిస్తున్నారు అంటే చాలా రేర్గా ప్రదర్శిస్తారు. అద్భుతమైన సినిమా, జాతీయ సమగ్రతను చాటే సినిమా, డివోషనల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నప్పుడే దానిని ప్రదర్శిస్తారనమాట. అలా కన్నప్ప సినిమా ప్రదర్శించారు నిన్న. సో అరుదైన గౌరవం కన్నప్ప మూవీ టీంకి దక్కింది. సో విష్ణు హ్యాపీ, మోహన్ బాబు హ్యాపీ, ముఖేష్ కుమార్ సింగ్ ఎవరైనా డైరెక్టర్ వాళ్ళు అంతా హ్యాపీ. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఎందుకు ఓటీటీ డేట్ ఇచ్చేశారు అండ్ సినిమా ఇంకెక్కడ లేదు, అన్ని చోట్ల తీసేశారు. మనకున్న సమాచారం మేరకు దగ్గరగా 100 కోట్ల పైచిలకు లాస్ అంట. 100 కోట్ల పైచిలకు. ఎందుకు ఏంటి అంటే ఈ మంచు ఫ్యామిలీ వాళ్ళ నోటు దురుసు వల్లే సినిమా బాగున్నా కలెక్షన్స్ రాలేదని చెప్పేసి అన్నారు. ఏ నోటు దురుసు ఆమె పాపం వాళ్ళు బాగానే ఉన్నారు కదా, రిలీజ్కి ముందు కానీ రిలీజ్ తర్వాత అసలు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు కదంటే ఎందుకు మాట్లాడలా? ఎవరన్నా సరే పిచ్చి పిచ్చి రివ్యూస్ తీసుకెళ్ళి జైల్లో వేస్తాం. తర్వాత ఎవరన్నా తేడా కనుక మాట్లాడితే సినిమా గురించి శివుడు శాపం పెడతాడు. ఏంటి అసలు అవి? ఈ పోతే రెగ్యులర్గా ఉండాలి బడాయి. మంచు విష్ణు అడిగితేనే ఆయనకే సినిమా టికెట్ దొరకలేదంట. అవునా? టికెట్ దొరకలేదు, అంత కలెక్షన్ వచ్చిందా? అంత ఫుల్గా టికెట్లు అమ్ముడుపోయినాయా? ఎందుకది అని అలా. ఇక రిలీజ్ ఉందనంగా సినిమా ప్రమోషన్ అప్పుడు బజ్ క్రియేట్ చేద్దామని చెప్పేసి న్యూజిలాండ్లో 7,000 ఎకరాలకు పైచిలకు మోహన్ బాబు కొన్నాడని మొత్తం మాదని అంటూ ఉంటే, బ్లాక్ మనీ అంటే లేదు మొత్తం వైట్ మనీ అంటూ ఉంటే దాన్ని వైరల్ చేశారు. దానికి బ్రహ్మాజీ క్లారిటీ ఇచ్చాడు. అరే బాబు, అది సరదాగా మేము చేసింది, దాన్ని కూడా మీరు ఇలా అనుకుంటే అట్టగా మా సినిమాలకు సరదాలు ఉండవేయండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు జనాన్ని వచ్చేసి ఎలా ఉంది, మోహన్ బాబు నాదే అంటాడు, వైట్ మనీ అంటాడు, నువ్వు వచ్చేమో అదే ఆయన అనుకుంటారు బాబు మీరు మీ పిచ్చి వేషాలు అన్నట్టుగా ఈయన అంటాడు. అంటే మీకు వేషాలుగా ఉందా? ఒక భక్తి సినిమా తీసి కూడా దాన్ని ప్రమోషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. సరే కానే ఉండని చెప్పేసి ఇంకొంతమంది ఇక అవునన్నా కాదన్నా మంచు ఫ్యామిలీ అంటే వాళ్ళు రెడీగా ఉంటారు. ట్రోల్ చేసేవాళ్ళు, మీమ్స్ అని, నెగిటివ్ టాక్ ఇచ్చేవాళ్ళు, లైక్ ఇలా వాళ్ళు రెడీగా ఉన్నారు కాసు కూర్చొని. ఏదో ఒక రూపేనా మరలా ట్రోల్ చేశారు, మీమ్స్ ఇచ్చారు, అదని ఇదని చేశారు. చివరికి పాపం కలెక్షన్ ఘోరంగా పడిపోయాను. ఇక మంచు విష్ణు రిలీజ్ అయింది, సినిమా సూపర్ డూపర్ హిట్. ఓకే, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అప్పుడు అతను ఏం చెప్పాలి, సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్, కలెక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నామనో లేదన్నప్పుడు సరే అతని వర్షం అతను నా వర్షం నాదిలే, కానీ అతను ఏం చెప్పండాలి ఓటీటీ అని అడిగినప్పుడు టైం చూసి ఇస్తాము, ఎప్పుడైనా డిసైడ్ అవ్వాలంటే అయిపోదును. ఆహా, 10 వారాల దాకా అసలు ఇవ్వము మేము, 4 వారాలకి ఇస్తున్నారు. ఇప్పుడు 10 వారాలకు ఓటీటీ ఇచ్చే ప్రసక్తే లేదు, మేము అంత థియేటర్ చూడాలని చెప్పేసి అన్నాడు. అమెజాన్ ప్రైమ్లు కొన్నారంట ఈ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్. దీని ద్వారా కొంచెం బాగానే డబ్బులు వచ్చినాయి అంటున్నారు, బట్ ఓవరాల్ అయితే లాస్ట్లోనే ఉన్నారట. అయితే ఈ అమెజాన్ ప్రైమ్ రేపు జూలై 20 నుంచి ఇస్తున్నారని తెలిసింది మనకి. సినిమా రిలీజ్ జూన్ 24, అంటే 4 రోజులు అంతే. 10 వారాలు ఎక్కడ, 4 వారాలు ఎక్కడ? సో ఇక్కడ తర్వాత మెయిన్గా చెప్పాల్సి వస్తే ఈ సినిమా మొత్తం కూడా 80% మోర్ దాన్ ఆ న్యూజిలాండ్లో ఉన్నటువంటి 7 ఎకరాల రిసార్ట్ ఉంది పెద్దది, అందులోనే షూట్ చేశారు. అందరికి అక్కడే రూమ్లో అక్కడే మొత్తం కూడా మీరు సినిమా చూసినప్పుడు ఈజీగా అర్థమైంది. అంతా ఒకే చోట తీశారండి, నిజం ఒకే చోట ఒకే రిసార్ట్లో తీశారు. అంతా సెట్ కూడా అక్కడక్కడ వేసి తీశారు. సినిమాకి బడ్జెట్ ఏమన్నా తగ్గినా పెరిగినా దానివల్ల అనుకోవచ్చు. సినిమాకి ఎక్కడన్నా ఏదన్నా డబ్బు బాగా ఎక్కువైందంటే రెమ్యునరేషన్ అంతే. ఈ రెమ్యునరేషన్ ప్రభాస్ తీసుకోవాలా, మోహన్ లాల్ తీసుకోలేదు అంటున్నారు. మరి ఇంకెక్కడ అంటే డబ్బు ఎక్కువ ఖర్చు అయిందని చూపించి వీళ్ళేమో డబ్బులు దాచుకుంటున్నారా, ఐటీ లెక్కలు ఏమైనా ఎగ్గొడతా చూస్తున్నారా, అవన్నీ తర్వాత తెలుస్తాయి. బట్ నేనైతే ఈ విడుదల నేను చెప్తున్నది ఒకే ఒకటి, ఈ సినిమా నిజంగా చాలా బాగుంది. ప్రీతి ముకుందన్ స్కిన్ షోనా దాని ఏదో అంటారు కదా, అందాల ప్రదర్శన జరిగిన నడిచిపోయింది సినిమాలంట. బట్ క్లైమాక్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ విష్ణు ఇచ్చిన, సినిమాకు సంబంధించి ఓవరాల్గా మంచి టాక్ వచ్చిన, కలెక్షన్స్ రాలేదంటే 2 ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం కొంతమంది, అండ్ సినిమా రిలీజ్ అయ్యి కావచ్చు, రిలీజ్కి ముందు కావచ్చు, కొంతమంది హడావుడి వల్ల ఎవడవుతాడు థియేటర్లో అన్నట్టు ఉండిపోయారు. ప్రేక్షకులను ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. ఒకరిని తక్కువ చేసినా మిగతాలు ఫీల్ అవుతారు. అది మంచు ఫ్యామిలీ అండ్ ఈ సినిమా వాళ్ళకన్నా తెలుసుకుంటే ఇక మీదటన్నా సినిమాలు బ్రహ్మాండంగా ఆడతాయి, అందులో నో డౌట్. నాకైతే ఈ సినిమాకు లాస్ వచ్చిందని తెలియక చాలా బాధేసింది. నిజంగా సినిమా బాగుంది, అయినా సరే కలెక్షన్స్ రాలేదంటే నిజంగా బాధేసింది.